సిస్టర్స్ తో బ్రదర్స్ తో మీరందరూ ఎలా ఉండేవాళ్ళు? ఎవరు బాగా అల్లరి చేసేవాళ్ళు? ఎవరు బాగా చదివేవాళ్ళు మీ అందరిలోకి? అల్లరి చేయటం అంటే మా హరన్నయ్యను మించిన అల్లరి ఎవరు చేసి ఉంటారని చెప్పి నేనైతే భావించను. మొండి అల్లరి అనమాట అది. ఒక సందర్భంలో మా మావయ్య విశ్వేశ్వరరావు గారు అని చెప్పి మాకు మా వదిన శాంతి గారు అని ఉన్నారు, వారి తండ్రి గారు. చెట్టు గొప్పదా నీ చెట్టు గట్టిదా నీ తల గట్టిదా అని అంటే తల తీసుకెళ్లి చెట్టు కొట్టుకుని రక్తం గారేంత వరకు కొట్టి నా తలే గట్టిది అని నిరూపించుకునే ఆ మొండితనం అన్నమాట మనిషి. ఆ రకమైన చాలా చాలా ఆ మొండితనంతో కూడిన అల్లరి హరికృష్ణ గారు చేసేవారు. బాలకృష్ణ అంటారా, ఆయన నాన్నగారు సినిమాలు చూడటం, వెంటనే చూసిన వెంటనే ఇంటికి వచ్చేసి కృష్ణుడు వేషం వేసినట్టయితే తను కృష్ణుడుగా ఇంట్లో వ్యవహరించడం, అదే విధంగా ఏదన్నా ఒక గట్టి పాత్ర ఏమన్నా నాన్నగారు చేశారంటే అది ఇంటికి వచ్చి దాన్ని అనుకరించడం, ఆ రకంగా డైలాగ్ చెప్పేవాడు. ఆ రకంగా బాలకృష్ణ అల్లరి ఉండేదన్నమాట. అప్పుడు మీరందరూ అనుకునే వాళ్ళ ఆయన సినిమా బాలకృష్ణ గారి సినిమాల్లోకి వెళ్తారేమో అని? అంటే మేమందరం చిన్నపిల్లలం కదమ్మా, సో ఆ ఆలోచన ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే 11 మంది అవడంతో దగ్గర చేరువుగా ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మోహన్ కృష్ణ గారు నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. హరన్నయ్య నేను నెమ్మకూరులో పెరగడంతో నాకు హరన్నయ్య తోటి ఆ చొరవ ఎక్కువగా ఉండేది. ఏదన్నా కొంచెం ధైర్యంగా వెళ్ళి ఆయనకి చెప్పగలటం. సాధారణంగా ఏంటంటే కొంచెం గంభీరంగా ఉంటారు కాబట్టి ఒకంత వెనకడుగు వేసేవారు అనమాట ఆయనతోటి ఓపెన్గా మాట్లాడటానికి. బట్ నాకు ఆ చొరవ ఉండేది హరన్నయ్య తోటి. సో అట్లాగూ వయసుల వారీగా చిన్న చిన్న గ్రూపులుగా మేము ఇంట్లో ఉండేవాళ్ళం. బట్ దట్ వాజ్ అది వండర్ఫుల్ టైమ్ ఐ మస్ట్ సే. సో అందరిలోకి మీరు హరికృష్ణ గారికి క్లోజ్? హరన్నయ్యకి బాగా క్లోజ్గా ఉండేదాన్ని. అట్లాగని చెప్పి నాకేమైందంటేనమ్మా 11 మందిలో నేను ఐఎమ్ ద 6th చైల్డ్, 6వ బిడ్డ అనమాట. సో మధ్య. సో అందుకని అటు పెద్దవాళ్ళతోటి ఇటు చిన్నవాళ్ళతోటి కూడా మెలగవలసి వచ్చేది. అందుకని అందరికీ కూడా తల్లో నాలుకలాగా నేను తిరుగుతూ ఉండేదాన్ని అనమాట. ఇన్ఫ్యాక్ట్ అమ్మగారు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ముందుగా నన్ను వెంటనే తీసుకెళ్లేవారు, తన వెంట తీసుకెళ్లేవారు. ఇన్ఫ్యాక్ట్ నన్ను చిన్నమ్మ అని పిలవటానికి కారణం కూడా అది. ఎందుకంటే అమ్మని పెద్దమ్మ అని అనేవారు కాబట్టి ఆవిడ కొంగుపుచ్చుకుని ఎక్కడికి ప్రతి చోటకి నేను వెళ్ళేదాన్ని కాబట్టి నన్ను చిన్నమ్మ అని పిలిచేవారు. సో కుటుంబంలో కూడా ఎట్లాగంటే అందరూ కూడా కొంచెం ఓపెన్గా నాతో ఏమైనా విషయాలు ఉంటే డిస్కస్ చేయటం, ఏమైనా నాకు తోచిన సలహాలు ఇవ్వటం. సో దేవుడి దయ వల్ల ఇంట్లో అందరూ కూడా నాకు ఆ గౌరవాన్ని ఎప్పటి వరకు ఇస్తూనే ఉన్నారు.